అందరికీ నమస్కారం అండి. మా తెలుగింటి ఛానల్కు స్వాగతం. నేను ఇప్పుడు చూపించే ఈ ఆలయం పేరు శివగంగా టెంపుల్ అండి. ఈ శివగంగా టెంపుల్ మహేశ్వరంలో ఉంటుంది. శంషాబాద్కు దగ్గరలో మహేశ్వరంలో ఉంటుంది. ఆలయంకు ముందు ఈ పెద్ద షెడ్ వేశారు. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ శివ కళ్యాణం జరిగిన ఏదైనా కార్యక్రమాలప్పుడు ఇక్కడ చేసుకుంటారు. ఈ ఆలయంకి ఎదురుగా చాలా పెద్ద చెట్టు అన్నమాట. పురాతనమైన చెట్టు అంట ఇది. ఇది రావి చెట్టు అండి. చాలా పెద్దగా ఉంటుంది రావి చెట్టు. చెట్టు కిందనే జంట నాగుల్ని ప్రతిష్ఠించారు. ఈ నాగుల చవితి రోజు పాలు పోయడానికి కానీ వీటి మీదనే పోసి అభిషేకం చేస్తుంటారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి కానివ్వండి, శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి కానివ్వండి, ఇక్కడే చేస్తూ ఉంటారు. ఈ ఎదురుగా వినాయకుడు ఉంటాడనమాట. ఈ వినాయకుడిని దర్శించుకొని అందరు లోపలికి వెళ్తుంటారు. ఇటువైపు ఎడం వైపు ఏమో ఇక్కడ టికెట్ కౌంటర్ అండి, అభిషేకం టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇటు కుడివైపు ఏమో ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అన్నమాట. ఈ లోపలికి వెళ్ళే దారిలో ఇటు ఎడం వైపు కుడివైపు కూడా రెండు వైపులు కూడా కోనేరు ఉంటుందండి. చాలా పెద్ద కోనేరు. ఈ కోనేరులోనే దీపాలు వదులుతూ ఉంటారు. చేప పిల్లలు కూడా ఉంటాయండి. కలర్ చేపలు కూడా పెంచుతూ ఉంటారు ఇందులో. ఇది ఎడం వైపు కోనేరు అండి. ఈ కోనేరు ఇక్కడే ఈ కింది వైపు కూడా అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. చాలా బాగుంటుంది అమ్మవారు కూడా. ఈ చుట్టూ కూడా 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. కోనేరు చుట్టూ కూడా 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారనమాట. అవన్నీ తిరిగి చూడాలంటే మనకు కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇక్కడ ఒక సోమవారం వచ్చాము ఈ గుడికి. సోమవారం కాబట్టి లోపల వెలిగినిచ్చిండ్రు వత్తులు. లేదంటే కార్తీక పౌర్ణమి రోజు అయితే బయటనే వెలిగేనిస్తారండి. అసలు ఖాళీ ఉండదు. ఇది లోపల అన్నమాట. గర్భగుడిలో కూడా కొద్దిసేపే వీడియో తీసాము. అసలు తీయనీయకపోయేసరికి కొంచెం దూరం నుండే వీడియో తీసామన్నమాట. అభిషేకం మాత్రం ఎంతమంది వచ్చినా సరే చకచకా చేసేస్తాడు అయ్యగారు మాత్రం. ప్రతి ఒక్కరికి దర్శనం ఉంటుందండి. అందరినీ లోపల గర్భగుడిలో నుండే దర్శనం చేసి పంపిస్తుంటారు. అందరితో అభిషేకం చేయిస్తూ ఉంటారు. టికెట్ ఉన్నా లేకపోయినా మామూలు భక్తులనైనా కానీ అభిషేకం చేయనిస్తారు. వాటర్ ఇస్తారు, చేసుకోమని చెప్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. కింద అమ్మవారు ఉంటారు. కింద అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు అంట. చూడండి గాజులతోనే ఎంత అలంకరించారో, చాలా చక్కగా అలంకరించారు. పైన స్వామివారికి ఎలా పూజలు జరుగుతాయో కింద అమ్మవారికి కూడా అలాగే పూజలు చేస్తుంటారు. రోజుకు ఒక అలంకరణ చేస్తూ ఉంటారు. చాలా బాగుందండి. ఓం నమః శివాయ. జై భవానీ.